హాయ్ అండి, నేను మీ రత్నముల్లా. ఈరోజు నేను మీకు స్పెషల్ ఐటెం చూపించబోతున్నాను. వంకాయ చికెన్ రేర్ కదా, మీరు ఎక్కడ వినుండరు. నేను చేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు చికెన్ రోజు కావాలని చెప్తారు. నేను ఇట్లా ట్రై చేస్తాను అనమాట. వెజ్జెస్ తినరు అంతగా, సో వెజిటేబుల్స్ తిన్నట్టు ఉంటుంది, ఇంకా చికెన్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు చికెన్ స్మెల్ ఉంటే తినేస్తారు. ఇంకా ఇట్లా ట్రై చేస్తాను. మీరు కూడా చూసేసి మీరు కూడా ట్రై చేయండి. మనం ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఏమేమి తీసుకున్నాను అంటే, వంకాయలు 1/2 kg తీసుకున్నాను, చికెన్ 1 కప్ తీసుకున్నాను, టమాటాలు ఒక 4 తీసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను, ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా తినొచ్చు. సరేనా? నేను ఇప్పుడు ఒకసారి చూపించేస్తాను మీకు. ఎలా కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అండి స్టవ్ మీద. ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం మనం ఇప్పుడు. ఆనియన్స్ వేసేసుకుని ఇట్లా పెట్టేసుకున్నాము. కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకుని మగ్గనిచ్చేద్దామండి. కొంచెం సాల్ట్ అండ్ ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని మనం ఉల్లిపాయలు మగ్గేంత వరకు వెయిట్ చేద్దాము. ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. ఉల్లిపాయలు మగ్గిపోయింది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకుందామండి, అల్లం వెల్లుల్లి పేస్టు. నేను ఇప్పుడే నూరుకుని పెట్టుకున్నాను ఫ్రెష్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి మనం కలుపుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం దీన్ని మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. అల్లం పేస్ట్ వేసాం కదా, అది మగ్గిపోయింది. ఇప్పుడు చికెన్ వేసేసుకుందామండి. చికెన్ వేసుకుంటున్నాము. చికెన్ వేసుకుని ఒకసారి తిప్పుకున్నాము. ఇది కొంచెం వాటర్ వచ్చి ఇంకే వరకు కొంచెం పెట్టుకొని మగ్గనిద్దాం. చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాము. చికెన్ అయితే మగ్గిపోయింది, చూస్తున్నారు కదా, చికెన్ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మనం వంకాయలు వేసేసుకుందామండి. కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, ఆ వంకాయలు వేసేసుకుందాం. ఒకసారి తిప్పేసుకుందాం మనం వంకాయని. వంకాయలు మధ్య వరకు వెయిట్ చేద్దాము. మూత పెట్టేసుకుని కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూసేద్దామండి. వంకాయలు మగ్గినవి.
వంకాయలు మగ్గిపోయినాయి. మనం ఇప్పుడు ఇట్లా తీసుకుని టమాటాలు వేసుకున్నాము. టమాటాలు ఇట్లా పక్కకు తీసుకుని మధ్యలో టమాటాలు వేసుకున్నట్లయితే మనం టమాటాలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట, ముక్కలు ముక్కల కింద కనపడవు. సో నేను ఇలా వేస్తున్నాను. అలా వేసేసి కొంచెం ఒక 2 minutes మనం క్యాప్ పెట్టేసి మగ్గనిచ్చేస్తే టమాటాలు మగ్గిపోతాయి. ఒకసారి క్యాప్ ఓపెన్ చేసేసి చూసేద్దామండి. టమాటాలు కూడా మగ్గిపోయినాయి. చూడండి, టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుని మనము ఇప్పుడు కారం వేసేసుకున్నామండి. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను ఒక స్మాల్ స్పూన్ తోటి నేను 3 spoons వేసాను. నేను మూత పెట్టేసుకుని ఒక 2 minutes మగ్గనిద్దామండి. కారం వేసాం కదా, కారం స్మెల్ పోయే వరకు మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసుకుని చూసుకున్నానండి, కారం వేసాం కదండి, కొంచెం మగ్గింది. ఇప్పుడు నేను జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కొంచెం ధనియాలు, ఇప్పుడు కారం వేసాం కదండి, ఒకసారి మూత తీసేసి చూసేద్దాం. ఇట్లా మగ్గిపోయింది. ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కొంచెం ధనియాల పొడి నేను ఇట్లా నూరుకున్నానండి. ఓన్లీ జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కొంచెం ధనియాలు నూరుకుని ఇట్లా వేసేసుకున్నాము. ఇప్పుడు వేసేసుకుని ఇది ఒకసారి తిప్పేసుకుందాం. మనము ఇప్పుడు ఇది వేసుకున్నాం కదండి, సిమ్లో పెట్టేసుకుని ఒక్క 5 minutes మగ్గనిద్దామండి. ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి మొత్తం పట్టే వరకు చూసేసుకుందామండి. ఒకసారి చూసారా, ఇట్లా మొత్తం మగ్గిపోయిందండి. స్మెల్ అయితే మరి సూపర్ వస్తుంది. మరి ఇంకా మనం ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఒకసారి మనం ఇలా స్ప్రింకిల్ చేసేసుకుందాం. ఇట్లా క్యాప్ పెట్టేసుకుని ఒక 2 minutes వెయిట్ చేద్దామండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఒక 2 minutes ఆగి మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒకసారి చూసేసుకున్నామండి, మగ్గిపోయింది. కరివేపాకు, కొత్తిమీర వేసేసుకున్నాం కదా, అది మంచిగా మగ్గిపోయింది. చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యి మంచిగా అనిపిస్తుంది. ఒకసారి మనం ఉప్పు చూసేసుకుందాం. ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది వంకాయ చికెన్. మీరు కూడా ఒకసారి కాంబినేషన్లో ట్రై చేయండి, పిల్లలు కూడా ఈజీగా తింటారు వెజిటేబుల్స్.
మరొక వెజిటేబుల్ విత్ చికెన్తో మరి నేను ఇంకొక రెసిపీ చేస్తాను, మీకు చూపిస్తాను. ఓకే అండి, ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.